Cyber fraud पे चर्चा సెబీ వర్సెస్ స్కామ్ అనే ఈ ప్రోగ్రామ్కి ఈరోజు కలుస్తున్నాము. మనకు తెలుసు ఈ రోజుల్లో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ డిజిటల్ ఫ్రాడ్స్ కానీ చాలా ఎక్కువైపోయాయి. దీనివల్ల మనం కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడాను మనకు చెందుతుందా లేదా అనే భయభ్రాంతంలోనే జనాలు ఉన్నారు. సో మరి ఇప్పుడు ఈ కొత్తగా ఏఐ వచ్చింది కదా సార్, ఈ ఏఐ వలన బోత్ స్కామ్ చేయడానికి కానీ స్కామ్ని తగ్గించడానికి కానీ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? స్కామ్స్ ఏఐ ద్వారా డీప్ ఫేక్ అని ఇప్పుడు చూస్తున్నాము. ఎవరో ఒకరు ఇమేజ్ తీసుకొని దాన్ని మార్ఫ్ చేస్తూ వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది చాలా కేసెస్లో చూస్తున్నాము. సో ఏఐ వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇంకోవైపు చూస్తే ఏఐ ద్వారా మనము ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కెన్ యూజ్ ఏఐ టు ఐడెంటిఫై దిస్ క్రిమినల్స్. వాళ్ళు ఒక ట్రైల్ని ఐడెంటిఫై చేయడానికి వాడుకోవచ్చు. అదే విధంగా ప్రజలు కూడా ఏఐ ద్వారా నేర్చుకోవచ్చు. మనం ఏఐ ద్వారా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఎటువంటి ప్రికాషన్స్ మనం చేసుకోవాలి అనేది కూడా మనం ఏఐ ద్వారా ప్రజలు నేర్చుకోవచ్చు. సైబర్ ఫ్రాడ్